శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 7వ అధ్యాయంలో ఉన్నామండి. 7వ అధ్యాయంలో కూడా బాబా పండరీ యాత్ర దాని గురించి ప్రస్తావించుకుందాం. సాయిరాం. బాబా తన భక్తులను ఎట్లు ప్రేమించుచుండెనో, వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహించుచుండెనో అను కథలని చెప్పుకుందాం. బాబా గారు తన భక్తుల పట్ల ఏ విధంగా ఉండేవారు, ఏ విధంగా ప్రేమించేవారు. నిజంగా ఆయన ప్రేమకి అందుకనేనండి మనం బిడ్డలంగా, నేనైతే ఆయన్ని అందరూ సాయి బిడ్డలు అనేది అందుకే బిడ్డలుగా ఉండేవారు. అలాగే మనల్ని, మన అవసరాలని ఎలాగా గ్రహించేవారంటే అద్భుతం అండి. ఆయన కథలు చెప్పి అధ్యాయమును ముగించేదమ్మా అంటున్నారు. 7వ అధ్యాయంలో ఆయన ఈ యొక్క కథ చెప్పి ఆయన రచయిత ముగిస్తారు. నానాసాహెబ్ చందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేశ్లోని నందూరు బారులో మమతాదారుగా ఉండేది. ఆయన నానాసాహెబ్ చందోర్కర్ గారు బాబాకు చాలా గొప్ప భక్తుడండి. ఆయన ఖాందేశ్లోని నందూర్ బార్లో మమల్తాదార్గా పనిచేశారంటండి. అతనికి పండరీపురంకు బదిలీ అయ్యింది. ఆయన ఈ ట్రాన్స్ఫర్ అయిందంటండి, బదిలీ అయింది. ఎక్కడికి? పండరీపురం. పండరీపురం భూలోక వైకుంఠం అంటారటండి. పండరీపురాన్ని భూలోక వైకుంఠం. అయితే అట్టి స్థలమునకు బదిలీ అగుటచ్చే అతడు గొప్ప ధన్యుడు. ఆయన అలా ఫీల్ అవుతున్నాడండి. ఎంత నేను పుణ్యం చేసుకున్నాను, ఎంత మంచి ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాను అని ఆయన చాలా ఆనందంతో ఉన్నాడంటండి. అట్టి స్థలమునకు బదిలీ అగుటచ్చే నేను ధన్యుడను. నానాసాహెబ్ వెంటనే పండరీ పోయి ఉద్యోగంలో ప్రవేశించవలనని అనుకున్నాడండి. వెంటనే వెళ్ళిపోవాలి, ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటూ ఆత్రంగా షిరిడీలో ఎవ్వరికి ఉత్తరము వ్రాయక హుటాహుటిన పండరీకి ప్రయాణమైంది. అంటే షిరిడీలో ఎవ్వరికి కూడా తెలియపరచకుండానే హుటాహుటిన, అంటే తొందరగా పండరీకి వెళ్ళిపోయాడండి. ఆయన అక్కడ ట్రాన్స్ఫర్ అయింది కదా, అక్కడ రిపోర్ట్ ఇవ్వాలి కాబట్టి ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత పండరీకి పోవాలని అనుకున్నాను. నానాసాహెబ్ షిరిడీకి వచ్చే సంగతి ఎవరికీ తెలియదు. కానీ బాబా సర్వజ్ఞుడిచే గ్రహించాను. నానాసాహెబ్ నిమ్కాం చేరేసరికి షిరిడీ మసీదులో కలకలం రేగాను. బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి అప్పాసి సిందే కాశీరాములతో మాట్లాడుచుండెను. చూడండి ఎంత గొప్ప విచిత్రం అంటే, సర్వజ్ఞుడైన బాబా గారికి ఆయన షిరిడీ వస్తున్నట్టు కానీ ఎవరికి తెలీదు. ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల, కానీ బాబా గారికి తెలుసు. సర్వజ్ఞుడు కాబట్టి బాబా గారు గ్రహించారు. అందరూ అనుకుంటున్నారంటండి, అందరూ కూర్చుని ఒకే చోట మాల్సాపతి గారు, అప్పాజీ సిందే గారు, కాశీరాములు మాట్లాడుకుంటున్నారు. హఠాత్తుగా బాబా వారితో ఇట్లని, మన నలుగురము కలిసి భజన చేసేదము, పండరీ ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పాడేదము లెండు. ఎక్కడ పండరీపురం పోతున్నానని ఆయన అండము, ఈయన ఆనందంతో మనందరము కలిసి భజనలు పాటలు పాడుకుందాము, లేవండి అనడము. అంటే ఇదంతా సిమ్టమ్స్, ఆయన ఇక్కడికి వస్తున్నాడు అని. పండరీనాథుడు ఎవరండి? పాండురంగరు ఎవరండి? మహానుభావుడు మన సద్గురు సాయినాథుల వారు కదా. మరి ఆయనకి తెలియకుండా ఎలా ఉంటుందండి? ఆ విధంగా ఆనందంతో అందరము కలిసి పాడేదాము. ఆ పాటల యొక్క భావం ఏమన్నా, నేను పండరీ పోవలేను, నేను అక్కడనే నివసించవలను, ఎందుకనగా అదియే నా ప్రభు యొక్క ధామము. చూడండి ఎంత గొప్ప విచిత్రము. బాబా గారు ఏమంటున్నారు చూడండి, నేను పండరీ పోవలను అంటే పండరీనాథుడు ఈయనే, పాండురంగుడు ఈయనే. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, ఆయన పండరీపురం వెళ్తున్నాను అన్నాడు. మరి షిరిడీ రావక్కర్లా, పండరీనాథుడు ఈయనే కాబట్టి ఆయన చెప్తున్నారండి అక్కడికి ఆ భక్తుడు వస్తున్నాడని. నేను అక్కడికి నివసించవలను, ఎందుకనగా అదే నా ప్రభు యొక్క ధామము బాబా గారు అంటున్నారు.
అట్లు బాబా పాడుచుండెను. భక్తులందరూ బాబాను అనుకరించి కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతంగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తనకు పండరీపురం బదిలీ అయిందని, బాబా కూడా వారితో పండరీపురం వచ్చి అక్కడ ఉండవలసిందిగా వేడుకునేను. చూడండి, ఆయన బదిలీ అయింది, డైరెక్ట్గా పండరీపురం వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ షిరిడీలో ఎవరికీ కమ్యూనికేషన్ ఇవ్వలేదు, వస్తున్నాడని తెలియదు. కానీ సర్వజ్ఞుడైన బాబా గారికి తెలిసింది. తెలిసిన తర్వాత ఆయన చూడండి, అందరితో కలిసి పాడుతూ నేను పండరీపురం వెళ్తున్నాను అని పాడడము. ఆ తర్వాత ఆయన ఫ్యామిలీతో దిగిపోయి బాబా గారికి సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. బాబా గారు ఇప్పుడే కదా మాట్లాడుతున్నారు, ఇంతలోనే ఈయన వచ్చేసాడే అని అందరికీ ఆనందం అయిపోయిందంటండి. ఆనందం అయ్యి బాబా కూడా వారితో పండరీపురం వచ్చి అక్కడే ఉండాలని ఆయన వేడుకున్నాడు. నాకు ఇలాగ పండరీపురము ట్రాన్స్ఫర్ అయింది బాబా, మీరు కూడా మాతో పాటు వచ్చి మీరు కూడా అక్కడే ఉండాలి అని వేడుకుంటున్నాడంటండి ఆయన. ఏలనగా బాబా అప్పటికే పండరీపోవలేను, అచ్చడే ఉండవలేను, బాబాను వెలుబుచ్చుచుండేనని తక్కిన భక్తులందరూ చెప్పారు. బాబాగారు ఇప్పుడే అంటున్నారు, మీరు రాకముందు బాబాగారు మాతో అందరితో చెప్తున్నారు, నేను పండరీపురం వెళ్ళాలి, నేను అక్కడే ఉండాలి అని అంటున్నారు. మీరు కూడా అదే రకంగా ఆయన్ని పండరీపురం రమ్మంటున్నారు, అక్కడే ఉండాలంటున్నారు. మాకు బాబాగారు ముందు నుంచే, మీరు రాకముందు నుంచే చెబుతున్నారని చెప్పారండి ఆ భక్తులు. అచ్చంగా ఉండవలనని తక్కిన భక్తులు చెప్పారు. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడాను. బాబా వెంటనే బాబా పాదం మీద సాష్టాంగ నమస్కారం చేసుకుని బాబా సర్వజ్ఞతకి ఆయన ఆనందం పడిపోయి బాబా యొక్క ఊది ప్రసాదంను, ఆశీర్వాదమును, అనుజ్ఞను పొంది నానాసాహెబ్ పండరీపోయాను. ఇట్టి బాబా లీలకు అంతులేదు. చూడండి, ఈ విధంగా బాబా గారికి ఆశీర్వాదాలన్నీ తీసుకుని ఆయన ఊది ప్రసాదం అంతా తీసుకుని నానాసాహెబు పండరీపోయి అప్పుడు పండరి వెళ్ళారని బాబా అనుమతి తీసుకుని 7వ అధ్యాయము చివరి మొదటి రోజు పారాయణం సమాప్తి, అంటే 7 రోజులు పారాయణము సమాప్తి అయినట్టు. మనము రేపొద్దున్న 8వ అధ్యాయంలో వెళదామండి. 7వ అధ్యాయం సంపూర్ణమైంది. మరి ఇందులో భక్తులుగా మరి మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు చూడండి. బాబా యొక్క ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి, ఈ అద్భుత లీలల్ని మనము మనసారా ఆస్వాదిస్తూ మరి సాయినాథ్ అనే ఆశీర్వాదాలను పొందుదామండి. అందరికీ సాయిరామ్ అండి. సాయిరామ్.